టమాటా రైతన్నకు కష్టం వచ్చింది. ఆశల సేద్యం ఆవిరైపోయింది. కష్టజీవికి కన్నీరు మిగిల్చి దళారుల జేబులు నింపుతుంది. వ్యవసాయం జూదంగా మారింది. ఏటా రైతన్న ఓడిపోతూనే ఉన్నాడు. పంట బాగా పండినా దళారుల దోపిడీ ముందు నలిగిపోతూనే ఉన్నాడు. ఈ ఏడాది టమాటాకు ధరల దరిద్రం పట్టుకుంది. కిలో టమాటా 4 రూపాయలు కూడా పలకకుండా ధర పతనమైపోయింది. కనీసం పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేసే దుస్థితి ఏర్పడింది. రైతన్నను ఆ పంట వెక్కిరిస్తుంది. పండిన పంట నేలపాలు కావడంతో రైతులకు కన్నీరే మిగిలింది. ధరలను నియంత్రించి దళారుల బెడదను అరికట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. నష్టపోయిన రైతన్న పొలాలకు బీమా ఇవ్వకుండా వదిలేశాయి. రైతన్నలకు కన్నీరే మిగిలాయి. నమస్తే సార్. నమస్తే మీ పేరు? మా పేరు రామన్న మేడం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్? మేము ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈసారి ఏం పంట పెట్టారు? ఈసారి టమాటో పెట్టినాం. ఒకసారి చూద్దామా సార్ మీ పొలంలో? ఓకే మేడం, రండి సార్ చూద్దాం. ఆయన పండించిన టమాటా పంట అనేది ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం రండి. సార్ మీరు టమాటా పంట పెట్టినందుకు మీరు గిట్టుబాటు ధర ఎలా ఉంది ఏంటి? యాడ మేడం సంతోషంగా యాడ మేడం 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు ఉంటే గిట్టుబాటు ధర ఎట్లయితే రైతు సంతోషంగా ఎట్లుంటాడు మేడం? గిట్టుబాటు ధర రాలేదంటాను అంటే కాయ క్వాలిటీ బాలేదా? క్వాలిటీ బ్రహ్మాండమైన క్వాలిటీ మేడం, సూపర్ క్వాలిటీ. కాకపోతే ఏం చేస్తావు, ఆడ పోతే మాకు రేట్లు లేవు, పాడేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు అని చెప్పి చెప్తారు మేడం వాళ్ళు, మార్కెట్ వాళ్ళు. ఆడికి వేసుకొని పోయినాక పీక్కొని వేసుకొని కూలీలు 20 కూలీలు 10 కూలీలు పై వేసుకొని పోతే పై నోచెల్లని అయితే 20 రూపాయలు 30 రూపాయలు అంటే వాళ్ళ బాడికి వాళ్ళ కమిషన్ కి సరిపోతుంది మేడం. అంటే మీరు నేల దున్ని అంత కష్టపడి పంట పండించిన తర్వాత కూడా కనీసం మీకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు, రూపాయి కూడా రాదు మేడం. అది ఎప్పుడు ఓ పాటి ఎప్పుడు ఒక నెల సంవత్సరంలో ఒక నెల వస్తుంది మేడం. అది ఎవరు చిక్కుతుంది ఎవరికి లేదో తెలియదు. ఆ టైంలో పంట బాగా వచ్చి మనకు డబ్బులు వస్తుంది, లేదంటే లేదు. అది ఎవరికో మేడం, అది 100లో 10 పైసల భాగం కూడా రాదు మేడం. 99 మందికి పోతాది. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగరాజు మేడం. మీరు ఇద్దరు కలిసి పొలం సాగు చేస్తున్నారా? లేదు మేడం, నాది ఇంకో పొలం ఉంది, వేరే పొలం చేస్తున్నాం. మనము టమాటో 7 ఎకరాలు పెట్టాం మేడం. 7 ఎకరాల్లో టమాటా పెట్టారు అంటే టమాటా బాగా వస్తుంది, బాగా మంచి లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో 7 ఎకరాల్లో పంట పెట్టారు. 7 ఎకరాలు పెట్టాం మేడం. 7 ఎకరాలు పెట్టి మొత్తం అంతా గొర్రెలు కిడిచేసాను. ఇంకా సగము మేపుతున్నారు, సగము ఉండాలి మేడం. అంటే అంత కష్టపడి నేలను దున్ని మొక్క నాటి ఆ పంట బాగా మంచి క్వాలిటీ రాలని పంట బాగా సాగు చేసి చివరిగా గొర్రెలకు వదులుతున్నారా? గొర్రెలకు వదిలినాను మేడం, గొర్రెలకు వదిలేశారు. 2 ఎకరాలు మేడం, ఇంకా 5 ఎకరాల పంట అట్లే ఉంది. ఇంత దయనీయమైన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఏం చేద్దాం, టమాటకాయలు ఎక్కువైనాయి, మేము నోసేలు పాడేవాళ్ళు లేరు, నోసేలు పడుతున్నాయి, రూపాయి కూడా రావడం లేదు మా చేతికి. 10-12 వేలు నష్టం వస్తే నేను వాటికి వదిలేసి ఊరికి 12 వేల రూపాయలు కూలీలు కట్టేసినాను. ఇంకో పీకలేదు మేడం. సో ఇంత గిట్టుబాటు ధర కూడా లేని పక్షంలో మీరు ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం కావాలని కోరుకుంటారు? ఎటువంటి సహాయం కావాలనుకుంటారు? నష్టపరిహారము కట్టిస్తామన్నారు మేడం. టమాటకాయకి కట్టించుకున్నారు. ఇంతకు ముందు గవర్నమెంట్ నుండి డబ్బులు కూడా ఎకరాకి ఇంత కట్టిమని కట్టినాము మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టినాం మేడం, టమాటకాయకి కట్టినాము. అవి కూడా ఏమాత్రం మాకైతే తెలియదు మేడం ఇంతవరకు. టమాటకాయకి ఇన్సూరెన్స్ కూడా కట్టినాం మేడం. టమాటాకి ఇన్సూరెన్స్ కట్టామంటున్నారు, మరి ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయం అందలేదు? ఏం సాయం రూపాయి కూడా అందలేదు మేడం ఇప్పటి వరకు. ఎంత ఇన్సూరెన్స్ చేశారు మేడం? అది ఎకరాకి 5,000 చిల్లర కట్టాం మేడం. 3 ఎకరాలకు వచ్చి 5,000 చిల్లర కట్టిండేది నేను అప్పుడు. 3 ఎకరాలు పెట్టినప్పుడు 5,000 చిల్లర. మాకైతే దాని గురించి ఇంతవరకు అయినా తెలియదు మేడం. కేంద్ర ప్రభుత్వానికి కట్టాం. అది మీ సేవలో చేసిండు మేడం. మేము మీకు ఇన్సూరెన్స్ కట్టచ్చు అంటే ఎవరు చెప్పారు? అక్కడ నుండి మోడీ నుండి వచ్చింది. మీరు మీ సేవకి వెళ్ళి మీ మొత్తాన్ని చెల్లించారు. మీ సేవలు చెప్పినారు ఇట్లా కడితే వస్తాదప్ప అని అంటే అట్లా కట్టిండు మేడం. చూస్తున్నాం కదండి, మనం ఎంత కష్టపడి టమాటా పంట సాగు చేసి చివరిగా నేల నుంచి వచ్చిన పంటను చివరికి మళ్ళీ నేలలోనే పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం రండి ఒకసారి ఇక్కడ ఎలా ఉందో. చూస్తున్నారు కదా టమాటాలు ఎంత బాగున్నాయి, క్వాలిటీ లేవనుకుంటే ఎంత బాగున్నాయి. టమాటా రంగు అయితే చాలా ఎర్రగా ఉంది, కానీ రైతు కందిటి గాథ కూడా అంతకన్నా ఎర్రగా మారిందండి. చూస్తున్నారు మన ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు ఇంకా ఇతర వ్యవసాయ అధికారులు కానీ రైతులపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు తగిన న్యాయం జరిపించవలసిందిగా కోరుతున్నాము. టమాటా పంట అనేది చాలా
చాలా మంది పెట్టారండి, మంచి లాభం వస్తుందని, చాలా మంది రైతులు ఆశతో లాభం వస్తుందని ఆశతో అయితే పండించారు. కానీ తీరా పంట చేతికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి అనేది చాలా దయనీయంగా మారింది. నేల నుంచి అంత కష్టపడి పండించిన పంట అనేది చివరిగా ఆ రైతుల చేతుల మీద కానీ నేలలోకి పడివేస్తున్నారంటే ఇది చాలా దయనీయమైన పరిస్థితి మన అనంతపురం జిల్లాకు వచ్చింది. సో మన అనంతపురం జిల్లా కరువు తాండవం చేస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. కానీ ఆ కరువుని కూడా తట్టుకొని మన కోసం ప్రతి రైతు కూడా కష్టపడి మన నిత్యావసర వస్తువుల్ని పండిస్తున్నాడు. కానీ చివరిగా చూసేది ఏంటంటే ఆ రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందకపోవడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితిగా మనం తెలుసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితి ఈ ఒక్క రైతే కాదండి, ప్రతి ఒక్క రైతు పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని మన నియోజకవర్గం మంత్రి మన పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేలాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ టమాటా పైన వచ్చిన ఎరుపు రంగు దాని చిరునవ్వు అనేది తెలియజేస్తుంది. అదే విధంగా ప్రతి రైతు మొహంలో కూడా చిరునవ్వు చూడాలని రైతు టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ ప్రభుతో రైతు టీవీ రిపోర్టర్ తేజ.